ఏపీ రాజకీయం సరికొత్త టర్న్ తీసుకుంది. షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. ఆమె ఏపీ కాంగ్రెస్లో కీలక భూమిక పోషించబోతున్నారని ఆ పార్టీ రాష్ట్ర నేతలు చెబుతున్నారు. అన్నచెల్లెళ్ల మధ్య ఎలాంటి పొలిటికల్ వార్ ఉంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు రాజకీయంగా షర్మిల నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు జాతీయ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ పదవిని ఇస్తారనే చర్చ ఉంది. అంతేకాకుండా రాజ్యసభకు పంపటమా లేక ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు ఇవ్వాలా అనే దానిపై కూడా హస్తం పెద్ద కసరత్తు చేస్తున్నారంట. ముఖ్యంగా ఏపీ పీసీసీ పదవి ఇవ్వాలని చూస్తున్నట్టు సమాచారం. ఎందుకంటే తెలంగాణ ఎన్నికల్లో చివరి 3 నెలల్లో రాజకీయాలు అన్నీ మారిపోయాయి. అసలు ఏమాత్రం పట్టులేని కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని పీసీసీ చేయడంతో టీఎస్ రాజకీయాలలో పెను సంచలనం జరిగి చివరికి కాంగ్రెస్ విజయం సాధించింది. ఇప్పుడు ఏపీలో కూడా అదే పరిణామాలు జరగబోతున్నాయి. షర్మిలని పీసీసీ చేసి బాధ్యతలు అప్పగిస్తే రాజశేఖర్ బిడ్డగా వైఎస్ఆర్సీపీలో టికెట్ ఆశించి భంగపడ్డ వాళ్ళు కాంగ్రెస్లో చేరతారని, అప్పుడు గెలుపు అవకాశాలు మెండుగా ఉంటాయని కాంగ్రెస్ భావిస్తుంది. ప్రస్తుతం ఏపీలో అధికార వైసీపీ, టీడీపీ, జనసేన కూటమి వచ్చే ఎన్నికలు అధికారం కోసం పోటీ పడుతున్నాయి. అయితే ఇటీవల బీజేపీ కూడా టీడీపీ, జనసేన కూటమిలో చేరుతుందని వార్తలు వచ్చాయి. దీంతో 2014 నాటి కాంబినేషన్ 2024 ఎన్నికల్లో రిపీట్ అవుతుందన్న ప్రచారం జరుగుతుంది. ఈ తరుణంలో షర్మిల ఏపీ పాలిటిక్స్లో ఎంట్రీ ఇస్తే ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే సమీకరణాలు మొదలయ్యాయి. షర్మిల రాకతో వైసీపీ పైనే ఎక్కువ ప్రభావం పడుతుందని విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ సంప్రదాయ ఓటింగ్ వైసీపీ నుంచి కాంగ్రెస్ వైపు మళ్లే ఛాన్స్ లేకపోలేదంటున్నారు. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వంపై పలు సందర్భాల్లో పరోక్షంగా షర్మిల విమర్శలు చేశారు. ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపడితే షర్మిల వైసీపీపై విరుచుకుపడతారని విశ్లేషకులు అంటున్నారు. జనసేన, టీడీపీ కూటమి కన్నా వైసీపీపైనే షర్మిల ఎఫెక్ట్ ఎక్కువ అని విశ్లేషకులు లెక్కలు వేస్తున్నారు. ఓట్ల చీలికతో టీడీపీ, జనసేన కూటమి లాభపడే అవకాశం ఉందని అంటున్నారు. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.